వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 22, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. కింది వాటిలో గగన్యాన్ మిషన్ లక్ష్యం కానిది ఏది? 1. ముగ్గురు భారతీయ వ్యోమగాములను తక్కువ భూమి కక్ష్య లియోకి పంపడానికి. 2. వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి. 3. వ్యోమగాములను బంగాళాఖాతంలో లేదా అరేబియా సముద్రంలో దింపడానికి. 4. ఇద్దరు భారతీయ వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి పంపేందుకు. సమాధానం 4. వివరణ: గగన్యాన్ మిషన్ ముగ్గురు సిబ్బందిని తక్కువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం, బహుశా బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రంలో దిగడం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 2. నమో భారత్ రైలుకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి? 1. నమో భారత్ అనేది భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్. 2. ఆర్ఆర్టీఎస్ 180 kmph డిజైన్ వేగంతో ఇంటర్సిటీ కమ్యూటింగ్ కోసం హైస్పీడ్ రైళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ: నమో భారత్ రైలు అనేది హైస్పీడ్ ఇంటర్సిటీ కమ్యూటింగ్ కోసం రూపొందించబడిన భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్. కాబట్టి 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ప్రపంచ వారసత్వ ప్రదేశాలను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో నియమించింది. 2. ప్రపంచ వారసత్వ ప్రదేశం తప్పనిసరిగా సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ లేదా ఇతర రకాల ప్రాముఖ్యతలతో ఒక ప్రత్యేక మైలురాయిగా ఉండాలి. 3. 59 ఎంచుకున్న ప్రాంతాలతో ఇటలీ అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం డి. వివరణ: యునెస్కోచే నియమించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు తప్పనిసరిగా భౌగోళికంగా మరియు చారిత్రకంగా సాంస్కృతిక లేదా భౌతిక ప్రాముఖ్యతతో ప్రత్యేకంగా ఉండాలి. ఇటలీ 59తో అత్యధిక సైట్లను కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. ఓటీటీ అనే పదానికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది? 1. ఇది ఓవర్ ది టాప్ అని పిలువబడే స్ట్రీమ్ చేయబడిన కంటెంట్ను అందించే సాంకేతికతను సూచిస్తుంది. 2. ఈ మీడియా సేవలు కేబుల్, ప్రసారం మరియు ఉపగ్రహ టెలివిజన్ ప్లాట్ఫారంలపై ఆధారపడతాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2 డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ: కోటి ఈ సేవలు సాంప్రదాయ టీవీ ప్లాట్ఫారంలను దాటవేసి ప్రకటన 2 తప్పుగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5. మలిమత్ కమిటీ సంస్కరణలను సిఫార్సు చేయడానికి ఏర్పాటు చేయబడింది. 1. భారతీయ విద్యా వ్యవస్థ. 2. వ్యవసాయ రంగం. 3. భారతీయ నేర న్యాయ వ్యవస్థ. 4. భారతదేశంలో పర్యావరణ చట్టాలు. సమాధానం 3. వివరణ: మలిమత్ కమిటీ అనేది భారత నేర న్యాయ వ్యవస్థలో సంస్కరణలను సిఫార్సు చేయడానికి భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఒక కమిటీ. క్వశ్చన్ నెంబర్ 6.2023 క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఆటగాళ్లలో అతిపిన్న వయస్కుడిగా ఎవరు గుర్తింపు పొందారు? సమాధానం నూర్ అహ్మద్, ఆఫ్ఘనిస్తాన్. వివరణ: ఇతడి వయసు 2023 అక్టోబరు 5 నాటికి 18 ఏళ్ల 275 రోజులు. అత్యధిక వయసున్న ఆటగాడిగా నెదర్లాండ్స్కు చెందిన వెస్లీ 39 ఏళ్ల 155 రోజులు నిలిచాడు. క్వశ్చన్ నెంబర్ 7. ఏటా భారత్లో వన్యప్రాణి వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు? సమాధానం అక్టోబరు 2 నుంచి 8 వరకు.
వివరణ ఇందులో భాగంగా వన్యప్రాణుల ప్రాధాన్యం, వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు చేపడతారు. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అభయచరాల్లో 41%, క్షీర ఈ-బుక్స్ దాల్లో 27%, పక్షుల్లో 13%, సైకస్ మొక్క జాతుల్లో 69%, కోనిఫర్ మొక్కల్లో 34% కనుమరుగయ్యే ముప్పు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన జీవజాతుల్లో 8% దాకా ఇండియాలో ఉన్నాయి. దేశీయంగా సుమారు 45,000 వృక్ష జాతులు, 91,000 జంతు జాతులు నెలకొన్నాయని ఒక అంచనా. క్వశ్చన్ నెంబర్ 8. ఏ రాష్ట్రంలో అవసరార్థ పిల్లల కోసం ఏర్పాటు చేసిన 16 గురుకుల పాఠశాలలను అటల్ ఆవాసీయ విద్యాలయాస్ పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరులో ప్రారంభించారు? సమాధానం ఉత్తర్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 9. గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ GRWI లో 108 దేశాలలో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది? సమాధానం 64వ స్థానం. వివరణ దీనిని సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్డ్లేర్ ప్రచురించింది. సైబర్ భద్రత, ఆర్థిక భద్రత, డిజిటల్ మరియు భౌతిక మౌలిక సదుపాయాలు మరియు సామాజిక భద్రత అనే 4 కీలక ప్రమాణాల ఆధారంగా దేశాలు అంచనా వేయబడ్డాయి. భారతదేశం యొక్క క్షీణత సబ్పార్ డిజిటల్ మరియు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సామాజిక భద్రత వైపు చూపబడింది. ఇదిలా ఉండగా గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ GRWI లో అత్యధిక స్కోర్ చేసిన టాప్ 10 దేశాలు డెన్మార్క్, నెదర్లాండ్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, పోర్చుగల్, ఎస్టోనియా, లిథువేనియా, ఐర్లాండ్ మరియు స్లోవేకియా. క్వశ్చన్ నెంబర్ 10. అక్టోబర్ 18, 2023న ఏ రంగాలలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేట్వాయ్ మంత్రిత్వ శాఖతో 3 అవగాహన ఒప్పందాలు సంతకం చేసింది? సమాధానం IBM సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు క్వాంటం కంప్యూటింగ్ రంగాలలో. వివరణ ఈ అవగాహన ఒప్పందాలు భారతదేశంలో AI, సెమీకండక్టర్ మరియు క్వాంటం ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి మరియు వేగవంతం చేయడానికి సహకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. IBM మంత్రిత్వ శాఖలోని 3 విభిన్న సంస్థలతో సహకరిస్తుంది: డిజిటల్ ఇండియా, ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM మరియు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDC. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.